మన దేశానికి ప్రప్రథమంగా ప్రధానమంత్రిగా వ్యవహరించి ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు సుమారు 14 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించారు ప్రధానమంత్రిగా. ఆయన సమయంలోనే అనేక సంస్కరణలు, రైతుల కోసం పంటలు పండించుకోవడం కోసం ప్రాజెక్టుల నిర్మాణం కానీ, పంచవర్ష ప్రణాళికలు అమలు చేసుకోవడం కానీ ఒక బ్రహ్మాండమైన పరిపాలన సాగించారు. అయితే అనంతరం ఆయనకి ఈ పరిపాలనతో పాటు బాగా ఇష్టమైన అంశం ఏదైనా ఉందంటే రెండు అంశాలు ఉన్నాయని ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఒకటి పిల్లలు, 2 గులాబీలు. అందుకే ఆయన కోటికి గులాబీ పువ్వు ఉంటుంది అనమాట. అర్థమైందా? గులాబీ అంటే అందరికి ఇష్టమైనా కాదా? రోజ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. తర్వాత చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆయన బ్రతుకున్నంతసేపు నవంబర్ 30వ తారీఖున జరుగుతూ ఉండేది. ఆయన అంటున్నారు అందరూ బాగా వింటున్నారా? మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాం. నవంబర్ 30వ తారీఖున జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆయన ఎప్పుడైతే మనకి ఎక్కువ సేవలు అందించి ఆయన చనిపోయారో అప్పుడు అంతా కూడా పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఆలోచన చేశారంటే ఖచ్చితంగా ఆయనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి బాలల దినోత్సవాన్ని ఆయన బర్త్డే రోజునే చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారనమాట. అందుకని ఆయన బర్త్డే ఈ రోజు కాబట్టి నవంబర్ 14 కాబట్టి నవంబర్ 14వ తారీఖు నాడు ఒక నిమిషం అయిపోయింది నవంబర్ 14వ తారీఖు నాడు నుంచి ఇప్పుడు 1967 నుంచి కూడా నవంబర్ 14నే బాలల దినోత్సవం జరుగుతుంది. అయితే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఏం చేశారంటే, యాక్చువల్గా మన క్యాలెండర్లో ఎగ్జామ్స్ వచ్చినాయి, కానీ పిల్లలకి చిల్డ్రన్స్ డే రోజుని చిల్డ్రన్స్ డే జరుపుకుంటే మంచిదని చెప్పి జరుపుకోవాలని చెప్పి రాత్రి మనకి మెసేజ్ రావడం జరిగింది కమిషనర్ గారి ద్వారా. అప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ పిల్లల మీద ఉన్న ప్రేమని ఆయన వ్యక్తం చేసేవారు కాబట్టి ఆయన బర్త్డేనే బాలల దినోత్సవం జరుపుకోవడం వల్ల 2 పనులు కూడా అవుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ విధంగా నిర్ణయించారు. మరి అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు చదువు మీద దృష్టి పెట్టాలి. జవహర్లాల్ నెహ్రూ గారికి మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన జీవిత చరిత్ర చదవాలి. ఆయన ఎలా చదువుకున్నారు, ఎంత గొప్ప చదువులు చదివారు, ఈ దేశాన్ని ఎలా పరిపాలించారు, ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు అనేది మనం ఆలోచన చెయ్యాలి. అవునా కదా? అలా మీరు కూడా చిల్డ్రన్స్లో నుంచే లీడర్స్ వస్తారనమాట. అవునా కదా? నరేంద్ర మోడీ గారు కూడా ఒకప్పుడు